తెలుసా? ఒకప్పుడు చెత్త ఏరుకున్న చేతులు ఇప్పుడు మన దేశం కోసం కప్పులు గెలుస్తున్నాయి. ఇది కేవలం ఒక క్రీడ గురించిన కథ కాదు. అట్టడుగు స్థాయి నుంచి అంతర్జాతీయ కీర్తి శిఖరాలకు చేరిన ఒక క్రీడాకారుడి స్ఫూర్తిదాయక ప్రయాణం. పదండి, ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం. బహుశా సమాధానం ఇదే కావచ్చు. ఇది ఊరికే పరుగుపందం కాదు. స్పీడ్, చురుకుదనం, మెరుపులాంటి వ్యూహాలు ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటుందో అదే ఈ ఆట. చూసేవాళ్లను సీట్లల్లో కూర్చొనివ్వని ఒక అసలైన చేజింగ్ గేమన్నమాట. ఒకప్పుడు మన వీధుల్లో దుమ్ము రేపిన ఈ ఆట ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద స్టేడియాల్లో లైట్ల వెలుగులో మెరిసిపోతోంది. ఇదే అల్టిమేట్ ఖోఖో. ఒక మామూలు ఆట కాస్త ఒక ప్రొఫెషనల్ అథ్లెటిక్ పోటీగా మారిపోయింది. నిజంగా ఇదొక వేటలాగే ఉంటుంది. సరే, ఇంత ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ ఖోఖో ఆట అసలు ఎలా ఉంటుంది? దీని రూల్స్ ఏంటి? ఆ వెంబడించే కళ వెనుక ఉన్న అసలైన మజా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆట మూలాలు ఎక్కడో తెలుసా? ఏకంగా మహాభారత కాలం నాటివి. లక్ష్యం చూడ్డానికి చాలా సింపుల్. వెంబడించు, తాకు, పాయింట్లు గెలువు. కానీ గెలవాలంటే ఈ సింపుల్ లక్ష్యం వెనుక చాలా పెద్ద స్ట్రాటజీనే దాగిఉంది. అయితే ఈ ఆటలో ముఖ్యంగా 2 పాత్రలుంటాయి. ఒకరు నిప్పులాంటి అటాకర్ అయితే మరొకరు నీరులా తప్పించుకునే డిఫెండర్. అటాకర్లు తమ సహచరులకు ఖో చెప్పి చేజింగ్ను ఒక రిలే రేస్లా పాస్ చేస్తూ ఉంటారు. అదే ఈ ఆటలో అసలైన కిక్. ఇప్పుడు చూడండి, ఇదే ఆటలో అసలైన మలుపు. ఆ పర్ఫెక్ట్ ఖో అన్మాట. అటాకర్ కేవలం సెకండ్లో వెనుక నుండి వచ్చి కూర్చున్న టీమ్మేట్ వీపును తాకి ఖో అని గట్టిగా అరుస్తాడు. ఆ క్షణంలోనే చేజ్ బదిలీ అయిపోతుంది. ఈ స్పీడ్, ఈ కోఆర్డినేషనే గెలుపోటములను నిర్ణయిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆట సారాంశం ఇదే: వెంబడించు, తాకు, గెలువు. కాని వినడానికి సింపుల్గా ఉన్న ఈ 3 పదాల వెనుక అపారమైన ఫిజికల్ స్ట్రెంగ్త్, అంతకు మించిన మెంటల్ అలర్ట్నెస్ కావాలి. శరీరం, మనసు రెండూ ఒకే స్పీడ్తో పరిగెత్తాలి. ఇంత కఠినమైన ఆటలో రాణించాలంటే మామూలు పట్టుదల సరిపోదు కదా. ఆ పట్టుదలకు నిలువుటద్దంలాంటి ఒక స్టార్ ప్లేయర్ కథ ఇప్పుడు చూద్దాం. చెత్త కుప్పల నుండి ఛాంపియన్గా ఎదిగిన అతని ప్రయాణం నిజంగా అద్భుతం. ఇది రామ్జీ కశ్యప్ కథ. మహారాష్ట్రలోని వేలాపూర్ అనే ఓ చిన్న పల్లెటూరు. అక్కడ అతని బాల్యం గడిచింది. అతని కుటుంబం పూట గడవడానికే చాలా కష్టపడేది. తల్లిదండ్రులిద్దరూ చెత్త ఏరుకొని కుటుంబాన్ని పోషించేవారు. కాని రామ్జీకి ఆటంటే ప్రాణం, తల్లిదండ్రులకేమో భయం. అతను ఆటకు వెళితే కష్టపడటానికి ఒక జత చేతులు తక్కువ పడతాయని వాళ్ల ఆవేదన. అది ఒక రకంగా ఆకలికి, ఆశయానికి మధ్య జరిగిన సంఘర్షణ. అయినా సరే, అతని పట్టుదల ముందు ఏ అడ్డంకీ నిలవలేకపోయింది. ఊర్లో స్కూల్ గ్రౌండ్ నుంచి మొదలుపెట్టి ప్రొఫెషనల్ లీగ్లో చెన్నై క్విక్ గన్స్కు, అక్కడి నుంచి ఏకంగా టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించి వరల్డ్ కప్ గెలిచాడు. నిజంగా ఇది కలలను నిజం చేసుకున్న ప్రయాణం. అల్టిమేట్ ఖోఖో లీగ్, అది అతని జీవితాన్నే మార్చేసింది. వచ్చిన 5 లక్షలు అది కేవలం డబ్బు కాదు. చెత్త ఏరుకునే తన తల్లిదండ్రుల చేతులకు అతను అందించిన కాస్త విశ్రాంతి, వాళ్ల కళ్లల్లో అతను చూసిన గర్వం. సరే, ఇంతకీ రామ్జీ కశ్యప్ లాంటి అథ్లెట్లు ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ల స్పీడ్ వెనుకున్న సైన్స్ ఏంటి? ఒక ఖోఖో ఛాంపియన్గా మారాలంటే శరీరం ఎలా సిద్ధం కావాలో ఇప్పుడు సైంటిఫిక్గా చూద్దాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలంటే ఒక అథ్లీట్ శరీరం ఒక మెషీన్లాగా తయారవ్వాలి. మరి ఆ మార్పులెలా ఉంటాయో కొన్ని నంబర్స్తో సహా చూద్దామా? సైన్స్ ఏం చెప్తుందో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఈ స్లైడ్లోని నంబర్స్ చూశారంటే ఆశ్చర్యపోతారు. కేవలం 1.5 నెల అంటే 6 వారాల ట్రైనింగ్తోనే అథ్లీట్ల గుండె మరింత ఎఫిషియెంట్గా మారింది. వాళ్ల రెస్టింగ్ హార్ట్ రేట్ 12% తగ్గింది. ఇక ఏరోబిక్ కెపాసిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ల శరీరపు ఇంజన్ ఆక్సిజన్ను వాడుకునే పవర్ అదేకంగా 13.5% పెరిగింది. ఇది వాళ్ల ఫిట్నెస్లో ఎంత పెద్ద మార్పో కదా. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఈ తేడా చూడండి. ట్రైనింగ్ తర్వాత ఒక ఖోఖో ప్లేయర్ గుండె నిమిషానికి 50 సార్లు కొట్టుకుంటే సాధారణ వ్యక్తి గుండె 70 సార్లకు పైగా కొట్టుకుంటుంది. అంటే వాళ్ల గుండె తక్కువ కష్టపడి ఎక్కువ పని చేస్తోందన్నమాట. దీన్నే అసాధారణమైన కార్డియో ఫిట్నెస్ అంటారు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే,
ఖోఖో అనేది ఊరికే పరుగెత్తే ఆట కాదు. అది అథ్లీట్ గుండెను, ఊపిరితిత్తులను ఒక పవర్ఫుల్ ఇంజిన్గా మార్చే ఒక సైంటిఫిక్ ట్రైనింగ్ లాంటిది. కానీ ఒక అథ్లెట్ శరీరం ఇంత స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుందా? వాళ్ళకి సపోర్ట్ చేసే సిస్టమ్ కూడా ఉండాలి కదా. మరి మన దేశంలో ఆట వెనుక ఉండే ఆ పాలనా వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఒక అథ్లీట్ పర్ఫార్మెన్స్ అనేది కథలో ఒక భాగం మాత్రమే. వాళ్ల విజయం కేవలం వాళ్ల ప్రతిభ మీద ఆధారపడి ఉండదు. వాళ్లకు నీడలా అండగా నిలవాల్సిన స్పోర్ట్స్ ఫెడరేషన్ల పాలన కూడా అంతే ముఖ్యం. ఈ చార్ట్ మన స్పోర్ట్స్ ఫెడరేషన్ల పాలన ఎలా ఉందో చూపిస్తుంది. ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఏఎఫ్ఐ లాంటివి ట్రాన్స్పరెన్సీలో పర్లేదు అనిపించినా అన్నింటిలోనూ ఒక కామన్ ప్రాబ్లం కనిపిస్తోంది. అదే అకౌంటబిలిటీ, అంటే జవాబుదారీతనం. అసలు తీసుకున్న నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఇది అథ్లెట్ల భవిష్యత్తును దెబ్బతీసే ఒక ప్రమాదకరమైన బలహీనత. అసలు ఒక మంచి స్పోర్ట్స్ సిస్టమ్కి ఈ 4 పిల్లర్స్ ఆధారం: పారదర్శకతం, ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం, ఇంకా సామాజిక బాధ్యత. ఇవి కేవలం పదాలు కాదు, ప్రతి అథ్లెట్కు ఆ సిస్టమ్ ఇచ్చే గ్యారంటీలు. సో ఒకవైపు రామ్జీ కశ్యప్ లాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్, మరోవైపు సిస్టంలో ఉన్న లోపాలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆట భవిష్యత్తును, మన నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్స్ను ఎలా తీర్చిదిద్దాలో ఇప్పుడు ఆలోచిద్దాం. రామ్జీ కశ్యప్ లాంటి టాలెంట్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల జర్నీ మనందరికీ స్ఫూర్తి. కాని ఒక్క టాలెంట్ ఉంటే సరిపోదు. వాళ్ల వెనుక ఒక బలమైన సిస్టమ్ అండగా నిలబడినప్పుడే ఒక్క రామ్జీ కాదు, 100 మంది ఛాంపియన్లు పుడతారు. అథ్లీట్ జర్నీ, సిస్టమ్ సపోర్ట్, ఇవి ఒకే నాణేనికి ఉన్న 2 ముఖాలు లాంటివి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ఖోఖో లాంటి మన మట్టి క్రీడలు ప్రొఫెషనల్గా ఎదుగుతున్న ఈ టైంలో ఆ ఆటకు ప్రాణం పోసే రామ్జీ కశ్యప్ లాంటి ఆటగాళ్లను మనం ఎలా కాపాడుకోవాలి? వాళ్ల టాలెంట్ వేస్ట్ కాకుండా వాళ్లకు సరైన సపోర్ట్, ప్రొటెక్షన్ ఇచ్చే సిస్టమ్స్ను మనం ఎలా నిర్మించాలి? దీనికి సమాధానం మనందరి చేతుల్లోనే ఉంది.